बाबा साईं 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 साईं बाबा 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 साईं
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
ఆ బ్రహ్మ నీవే అయి ఉన్నావు అనే గొప్ప తత్వాన్ని చెప్పి ఏకత్వాన్ని నానాత్వాన్ని సుందర స్పష్టీకరణతో వివరించారు. నానాత్వాన్ని పెట్టుకుంటే జనన మరణ పరంపరలు కలుగుతాయి. అవిద్య వల్లనే బుద్ధి నానాత్వాన్ని కల్పిస్తుందని తెలుసుకోవాలి. కనుక హేమాడ్ పంత్ ఏకత్వం గురించి వ్యాఖ్యానించారు. నేను నేను వేరు జనులు వేరు అని ఎవరికి అనిపించదో, అఖండైక రసపూర్ణంగా ఎవరు నిండి ఉంటారో వాళ్ళకే అన్యత్వం అనేది మిగలదు. నేను ఒక్కడనే ఉన్నాను, నేను లేని చోటు ఎక్కడా లేదు, అశేషంగా అంతటా వ్యాపించిన నాకు వేరు ఏమీ లేదు. అప్పుడు ఉపదేశం చేస్తారు. ఈ భావననే దృఢంగా పెట్టుకోవాలి. మాయను భ్రాంతిని దూరంగా తరిమేయాలి. తాను తప్ప వేరే వస్తువు లేదు అన్న భావనతో నిజ దృష్టిని స్థిరం చేయాలి. అప్పుడు ఇలా అంటారు. అలాంటి స్థితికి ఉదాహరణ మూర్తీభవించిన శ్రీ సాయి చరణాలు. అదృష్టం వల్ల ఆయన దర్శనం పొందిన వారు ఈ జగత్తులో ధన్యులు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. నాందేడ్కి చెందిన రతన్జీ కథలో ఈ అనుభవమే ఉంది. సాయిబాబాకి అలా ఏకత్వం ఉండకపోతే రతన్జీ రాకను గురించి ఆయనకి మొదట తెలిసేదా? వస్తా వస్తా అంటూ ఈరోజు వస్తావా రతన్జీ, ఈరోజు వచ్చావా? రతన్జీకి తన మనసులోని పుత్రప్రాప్తి గురించిన ఇచ్చను నోటితో చెప్పకుండానే మీకు నా చింత గురించి తెలుసు, దయామయులైన మీరు దాన్ని కృపతో దూరం చేయండి, ఆయన మనసులోని కోరికను అల్లా తీరుస్తాడు. 169 ఆశీర్వదించారు, పుత్రసుఖం కలిగించారు. అలాగే రతన్జీ పాదాలకు నమస్కరించగానే 3 రూపాయల 14 అణాలు నాకు ఇచ్చావు, అది నాకు తెలుసు, నా కోసం తెచ్చిన వాటిలో మిగిలినవి నాకు దక్షిణగా ఇచ్చేసాయి. అలా అని నాందేడ్కి చెందిన మౌలి బువాకు రతన్జీ ఇచ్చిన చిన్న విందు గురించి ప్రతి చిన్న వివరం చెప్పి ఆ సత్పురుషుడితో తనకు ఏకాత్వం ఉన్నదని బాబా సూచించారు. భేదబుద్ధితో ఆలోచిస్తే సాయి మహారాజు వేరు, మౌలి బువా వేరు. నిజానికి ఆ ఇద్దరిలో అన్యత్యం లేదు. ఆ ఇద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయము. ఇద్దరు కూడా సరి సమాన వృత్తితో పూర్ణ చైతన్య యుక్తులై ఉన్నారు. ఈ రతన్జీ కథ ఇతర కథల కన్నా విశేషంగా ఉంది. మొదట ఈ కథ అన్య ధర్మానికి చెందిన మానవుడిది. సాయిబాబాకు హిందూ ముస్లిం భక్తుల మొదటి నుంచి ఉండేవారు. అప్పుడు పార్సీ భక్తులతో కథ చెప్పి బాబా మహత్యంలో ఇతర ధర్మాలకు చెందిన వారికి కూడా నమ్మకం కలిగిందని హేమాడ్ పంత్ చూపించారు. అందులోనూ రతన్జీ శ్రీమంతుడు, ఒక మిల్లు కాంట్రాక్టరు కాబట్టి బాబా కీర్తి మరింతగా వ్యాపించింది. అదే కాక రతన్జీపై బాబా కలిగిన అనుగ్రహం విశేషంగా ఉంది. ఈ జగత్తులో ప్రాపంచికంగా ఉండే మానవులు మహాత్ముల వద్దకు 2 విషయాల కోసం పరుగులు పెడతారు. ఒకటి ఏదో ఒక రకంగా రోగాలు దుఃఖాలు నివారించడం కోసం, లేదా ఏ రకంగానైనా తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం. ఇచ్చలు లేదా ఈషణాలు మొదలు 3 రకాలుగా ఉంటాయి. పుత్రేషణ, ధనేషణ, లోకేషణ అంటే మాన సన్మానాలపై ఇచ్చ. వీటిలో వంశం ఉద్ధరింపబడాలంటే పుత్రుడు కలగాలి. కొడుకు తలకొరివి పెట్టకపోతే సద్గతి లభించదు అనే పుత్రేషణ విశేషించి మన భారతదేశంలో పురాణ కాలం నుంచి ఉంది. దానివల్ల పుత్రులను లభింప చేయగల మహాత్ముల వెనుక లోకులు గుంపులుగా పడతారు. సరే, ఈ అధ్యాయంలో మరొక మంచి అందమైన ప్రబోధాత్మక వివరణ ఉంది. అది దక్షిణ గురించి. హేమాడ్ పంత్ గొప్ప కుశలతో శాస్త్రాధారాల సాయంతో బాబా తీసుకునే దక్షిణను సమర్థించారు. మీరంతా పూర్తిగా ప్రాకృత భక్తులు, అన్ని విధాల ప్రపంచాసక్తులు. దక్షిణ దానంతో వాళ్ళ చిత్తము శుద్ధమవ్వాలని బాబా కోరిక. యజ్ఞేన దానేన తపస అనే వేదవాక్యము ఆత్మజ్ఞానం కావాలనుకునే వారి కోసం దక్షిణ ఇవ్వడం అనే
సాధన స్పష్టంగా నిర్దేశించింది. భక్తులు స్వార్థపరులే కానీ లేదా పారమార్థులు కానీ ఇద్దరు కూడా కోరుకునేది ప్రాప్తించడం కోసం, తమ శ్రేయస్సు కోసం తమ గురువుకు దక్షిణ ఇవ్వాలి. ఇలా చేస్తూ చేస్తూ ప్రజాపతి దేవతలు, ద్వైతలు, మానవులు అనే తన ముగ్గురు పిల్లలకు చేసిన దా అనే ఏకాక్షర ఉపదేశం గురించి బృహదారణ్యోపనిషత్తులోని గోష్ఠి చెప్పి హేమాడ్ ఇలా అంటున్నారు. బాబా కూడా భక్తుల నుంచి వారి శ్రేయస్సు కోసం దా అనే అక్షరాన్ని అడిగారు. బాబా ఇలా అనేవారు, దయచూపండి, దానమివ్వండి, ఇంద్రియ దమనం చేయండి. అలా చేస్తే అత్యంత సుఖం కలుగుతుంది. ఆ మాటను సమర్థిస్తూ గీతలోని 16వ అధ్యాయంలోని 21వ శ్లోకం చెప్పి దాని అర్థం కూడా చెప్తారు హేమట్. కామ క్రోధ లోభాలు 3 నరకానికి 3 మార్గాలు. దానివల్ల మనకు ఆత్మ వినాశనము కలుగుతుంది కనుక వాటిని నిశ్చయంగా వదిలేయాలి. అయితే అందులో కూడా మానవులను లోభం భయంకరంగా బాధిస్తుంది కనుక హేమట్ పంతు దానం ఎలా చేయాలో నేర్పడం కోసం తైత్రేయ ఉపనిషత్తులోని దాన పద్ధతులను అనేక రకాలుగా చెప్తారు. ఏమిచ్చినా శ్రద్ధగా ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా చేసేది దానం కాదు. రాజాజ్ఞ వలన శాస్త్రాల్లో చెప్పినట్లు లేదా భీతితోనూ సిగ్గుతోనూ ఏదైనా దానం ఇవ్వాలి. వివాహాలు మొదలైన సందర్భాల్లో కానుకలు, డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చి మిత్రత్వము అనే కర్తవ్యాన్ని నెరవేర్చాలి. అలా ఉంటుంది లోక వ్యవహార శిక్షణ. అది వింటుండగానే ఈ సచ్చరిత్రలోని రాబోయే అధ్యాయము 47వ అధ్యాయంలోని ఓవి నాకు గుర్తొస్తుంది. అది చెప్తాను. ప్రేమ లేకుండా ఇవ్వటం, ఇష్టం లేకపోయినా తప్పనిసరి ఇవ్వటం, ఎవరైనా బలవంతం చేస్తే ఇవ్వటము, ఇబ్బందుల్లో ఉండి కూడా ఇవ్వటము, అలా ఇచ్చినవి దేవుడికి ఇష్టం ఉండదు. ప్రేమతో కొద్దిగా ఇచ్చినా అది దేవుడికి ఎంతో ఇష్టము. అలాగే దీని గురించి గీతలో 17వ అధ్యాయంలోని 20వ శ్లోకం కూడా చెప్పారు. దానం చేయటం మన కర్తవ్యమని తెలుసుకొని దేశ కాల పాత్రతలను చూసి తమకు ప్రత్యుపకారం చేయ శక్తి లేని వారికి ఏ దానం ఇస్తామో దాన్ని సాత్విక దానం అంటారు. మొత్తానికి ఈ అధ్యాయము భక్తిభావం అనే రవకేసరితో కూడిన పూరి. ఎంత తిన్నా తృప్తి కలగదు. ఒకవేళ గొంతు వరకు తిన్నా కూడా తృప్తి పూర్ణంగా అసలు కలగదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 15వ అధ్యాయం చోల్కర్ చక్కెర ఖ్యానం. చోల్కర్ పటిక బెల్లం యొక్క కథ. శ్రీ గణేశ్వరునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. అనంత పుణ్యం ఫలించిన వారికే సాయి దర్శన లాభం కలుగుతుంది. అప్పుడు మానవులను బాధించే 3 రకాల దుఃఖాలు వారికి బాధాకరం కావు. పరమార్థాన్ని ప్రాప్తింపజేయగల సాధన చేతికి దొరుకుతుంది. శ్రోతలారా, కృప చూపండి. ఒక క్షణం సేపు గురు ధ్యానం చేసి కథ పట్ల ఆదరపూర్వకంగా మనసు పెట్టి నాపై శ్రద్ధ పెట్టండి. నువ్విక్కడ కథ చెప్తున్నావని మాకు తెలుసులే, ఊరికే ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని అనకండి. నన్ను క్షమించండి. శ్రోతలారా, మీరు నిండుగా ప్రవహించే సాగరం లాంటి వారు. అది తీరాలను ఒరుసుకుంటూ నిండుగా ప్రవహించినప్పటికీ నదులను ఎప్పటికీ త్రిప్పి వెనక్కి పంపదు. మబ్బులు తీరాలను ఒరుసుకుంటూ నిండుగా మబ్బులు కురిపించే వర్షానికి కూడా తనలో చోటిస్తుంది. శ్రోతలు సజ్జనులు అయిన మీరు కూడా అంతే. మీలో స్నానం చేయాలని, అంటే మీతో సహవాసం చేయాలని నేను కోరుకున్నాను. నన్ను తిరస్కరించకండి. దీన దుఃఖితులను వెనక్కి నెట్టడం భావ్యం కాదు. గంగా నదిలోని శుద్ధ పవిత్ర జలం కానీ లేదా గ్రామంలోని మురికి నీరు కానీ సాగర గర్భంలో ఆ రెండు సంగమించే సమయంలో దాని ఎద తీవ్రంగా ఎగిసి పడదు. మనసు
సంతాపంతో బగ్గుమనదు. ఆ రెంటిని ఆలింగనం చేసుకుని అక్కున చేర్చుకుంటుంది. కనుక సత్పురుషుల కథను వినాలని మీ శ్రోతల చిత్తంలో ఉన్న ఉత్సాహానికి తృప్తి వారు నా వైపు కృపతో చూడగానే తనంత తానే కలుగుతుంది. తొందరపడకుండా శ్రద్ధాయుక్తులై ఈ కథ అమృతాన్ని ఆదరపూర్వకంగా సేవిస్తే శ్రోతలకు ప్రేమయుక్త భక్తి లభిస్తుంది. వారు కృతార్థులవుతారు. భక్తులకు అతిశయ శ్రేష్ఠ వస్తువు అంటే పరమేశ్వర ప్రాప్తి సహజంగా కలిగి శ్రోతలకు భక్తి ముక్తి రెండూ లభిస్తాయి. అమాయకులకు సుఖశాంతులు కలుగుతాయి. అందరికీ తమ ఆశ్రయస్థానం లభిస్తుంది. గురు మహారాజు నోటి ద్వారా ఈ మధుర కథను వింటే సంసార భయము పీడలు నశించిపోయి ఆత్మకి ఏకరూపత ప్రకటమై శ్రోతల మనసుకి ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ఒక ప్రేమాళు భక్తుడు సాయిబాబాని ఏమని ప్రార్థించాడో, అతనికి దర్శనమిచ్చి బాబా అతని పట్ల ఎలా ప్రసన్నులయ్యారో వినండి. పిల్లలకి పాలిచ్చి బయటికెళ్ళిన పిల్లి మళ్ళీ అంతలోనే తిరిగి వచ్చినా దాని పిల్లలు మళ్ళీ మళ్ళీ ప్రేమతో పాలు త్రాగేందుకు తల్లి దగ్గరకు పోతాయి. అప్పుడు పిల్లి విసుగుతో గుర్రుమంటే కొద్దిసేపు ఆ పిల్లలు భయంతో ఓ పక్కకు పోతాయి. కానీ తల్లి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు మళ్ళీ దాని చుట్టూ తిరిగి దాని స్తన్యాన్ని చీకటం మొదలు పెడతాయి. ఆ ప్రకారంగా ఆ పిల్లలు స్తన్యాన్ని చీకి గటగట పాలు తాగుతూ ఉంటే ప్రేమతో నిండిన ఆ తల్లికి పాలు చేపుకు వస్తాయి. అది మునుపటి గురుని మర్చిపోయి భూమి మీద ప్రేమగా పడుకుంటుంది. వాత్సల్యం ఉదయించి వెంటనే తల్లి విసుగు కరిగిపోతుంది. తన పిల్లలను 4 పాదాలతో గట్టిగా పట్టుకొని వాటిని పైపైన నాజుగ్గా నాకుతుంది. నిజంగా ఈ వేడుక అలౌకికమైనది. పిల్లలు తీవ్రంగా గోళ్లతో గీకటం వల్ల తల్లి విసిగిపోయి వాత్సల్య వాహిని అధికంగా ఆమె స్థల్యాన్నించి పుష్కలంగా పాలు ప్రవహిస్తాయి. పిల్లల ప్రేమ ఆ తల్లికి పాలను ఎలా ఉత్పన్నం చేసిందో అలాగే సాయి చరణాలపై మీకుండే ఆసక్తి సాయిబాబా హృదయంలో దయా అమృతాన్ని వరదలుగా కురిపిస్తుంది. ఒకసారి హరిభక్తి పట్ల ఆసక్తిగా ఉన్న టానా ప్రజలు దాసగను చేత కర్ణపేయంగా మధురంగా ఉండే హరికథా సంకీర్తనను కౌపిన్యేశ్వర మందిరంలో పెట్టించారు. శిష్యులు అర్థించడంతో దాసగను కథ చెప్పడానికి సిద్ధమయ్యాడు. అయితే అతనికి అందులో చిల్లు గవ్వ కూడా సంపాదించాలన్న లోభం ఉండేది కాదు. ఊరికే దురభిమానం లేదు. అతను కీర్తనకి 1 పైసా కూడా తీసుకునేవాడు కాదు. దేహాన్ని వస్త్రంతో కప్పుకునేవాడు కాదు. తల మీద టోపీ కానీ తలపాగా కానీ ఉండేది కాదు. నడుముకి కేవలం సాదా పంచె ఉండేది. అయినా కూడా శ్రోతలు అపార సంఖ్యలో వచ్చేవారు. ఆ వేషానికి సంబంధించిన ఓ గమ్మత్తు చెప్తాను. శ్రోతలకు అపార ఆనందం కలుగుతుంది. దీన్ని ప్రశాంత చిత్తంతో వింటే బాబా చాతుర్యం తెలుస్తుంది. ఒకసారి దాస్కను హరికథ సిడీలో గ్రామంలో జరిగింది. అతను పొడవాటి కోటు వేసుకున్నాడు. భుజంపై ఉత్తరీయం వేసుకొని తలకు టోపీ పెట్టుకొని ఆ వేషంలో బయలుదేరాడు. శిష్టాచారం ప్రకారం మసీదులో బాబాకి ఆనందంగా నమస్కరిద్దామని వెళ్ళాడు. అప్పుడు ఆయన వాహ్ పెళ్లి కొడుకులా అలంకరించుకున్నావే అన్నారు. తర్వాత బాబా అతన్ని అలా సింగారించుకొని ఎక్కడికి బయలుదేరావో అని అడిగారు. అందుకు దాసగను కీర్తన చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడు బాబా కోటు ఉత్తరీయం టోపీ ఇవన్నీ ఎందుకు? ఆ బాధలన్నీ ఎందుకు పడతావు? మనకు ఇవేమీ అవసరం లేదు. ఒంటి మీద ఎందుకు ఈ భారం? వాటిని నా ముందే విప్పేసేయ్ అన్నారు. ఈ ఆజ్ఞ విని దాసగను ఆ బట్టల్ని తీసేసి వాటిని బాబా పాదాల దగ్గర పెట్టాడు. అప్పటి నుంచి దాసగను కీర్తన సమయంలో చొక్కా వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు పట్టుకొని మెడలో దండ వేసుకునేవాడు. ఈ పద్ధతి లోకాచారానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ అదెంతో యోగ్యమైనది. విద్వాంసులకే విద్వాంసుడైన నారద మహామునిది ఆ ప్రసిద్ధ మార్గమే. ఈ పరంపరకి మూలం నారద మహాముని. అక్కడి నుంచే తర్వాత హరిదాసుల శ్రేణి మొదలయ్యింది. వాళ్ళు పైకి శోభాయమానంగా కనిపించినప్పటికీ ప్రయత్నించిన అవసరం లేదు. అంతఃకరణ శుద్ధి ఉంటే చాలు. అదే వారి ధ్యేయం. దేహంలో క్రింది భాగాన్ని వస్త్రంతో ఆచ్ఛాదించి చిరతలో వీణ వాయిస్తూ నోటితో హరినామం గొప్పగా ఉచ్చరించే నారదుని రూపం అందరికీ ఎరుకే. సాయిబాబా కృపతో దాసగను
మహాత్ముల ఆఖ్యానాలను స్వయంగా తయారు చేసి డబ్బు తీసుకోకుండా వాటిని హరికథలుగా చెప్పేవాడు. అందుకే అతను ప్రాచుర్యం సంతరించుకున్నాడు. లోకులకు సాయి భక్తి పట్ల ఉన్న ఉత్సాహాన్ని దాసవన్ను నిజంగా మరింతగా పెంచాడు. సాయి ప్రేమ అనే ఆత్మానంద సాగరాన్ని అందరికీ వ్యాపింప చేశాడు. అలాగే భక్తుల మొగటమని నానాసాహెబ్ చందోర్కర్ సాయి భక్తులకి అత్యంత ఉపకారం చేశాడు. జనులకి సాయి చరణాల పట్ల భక్తి పెరగడానికి అతనే మూల కారణం. అసలు దాసుగను ముంబైకి వచ్చింది కేవలం చాందోర్కర్ మూలంగానే. అతని వల్లే ముంబైలో ప్రతి చోట దాసుగను కీర్తనలు, సాయిబాబా భజనలు జరిగాయి. పూణే, నగర్, షోలాపూర్ ప్రాంతాలలో సాయి మహారాజు ఖ్యాతి మొదటి నుంచే ఉంది. అయితే కొంకణ ప్రాంతం వారికి బాబా పట్ల భక్తి కలిగింది మాత్రం వీళ్ళిద్దరి వల్లనే. ముంబై ప్రాంతంలో సాయిబాబా పట్ల భక్తి పెరగడానికి మూల కారణం ఈ ఇద్దరు వ్యక్తులు. వీరిద్దరి వల్ల కృపామూర్తి సాయి మహారాజు ముంబైలో ప్రకటమైనారు. సరే, ఇప్పుడు శ్రీ కౌపీనేశ్వరుని మందిరంలో దాసుగను కీర్తనలోని సాయి అన్న ప్రేమ గర్జనలు, హరినామ జయకారాల్లో చోల్కర్కి ఓ కోరిక కలిగింది. హరికీర్తనకు శ్రోతలు అపారంగా వచ్చేవారు. శ్రోతలు కూడా రకరకాల వారు వస్తారు. కొందరికి శాస్త్రి గారి శాస్త్ర పరిజ్ఞానం కావాలి, మరికొందరికి ఆయన అభినయం నచ్చుతుంది, కొందరికి కేవలం వారి గానమే నచ్చి వాహ్, దాసుగను గారు ఎంత మధురంగా పాడుతారు, విఠలుడి నామఘోషలో ఎంతగా లీనమైపోతారు, ప్రేమతో ఎంత బాగా నర్తిస్తారు అంటారు. కొందరికి హరికథ ప్రారంభంలో చేసే గానం అంటే ఇష్టం ఉంటుంది, మరికొందరికి కథ వినడం వల్ల ఆసక్తి ఉంటుంది, కొందరికి హరిదాసు ఇతరులను అనుకరించే పద్ధతి రుచిస్తుంది, కొందరికి ఆఖ్యానాలు అంటే ఉదాహరణలుగా చెప్పే కథలు వినడం ఇష్టంగా ఉంటుంది. దాసు శిక్షితుడైన విద్వాంసుడైన శబ్దాలకు ప్రతిపదానికి వేరువేరుగా అనేక అర్థాలు తెలిసిన వాడేనా, ఉత్తర రంగంలోని ఆఖ్యానాలు చెప్పడంలో ప్రావీణ్యుడేనా అని ఇలా వినేవారి ఆలోచన రకరకాలుగా ఉంటుంది. అలా శ్రోతలు పుష్కలంగా ఉన్నప్పటికీ కీర్తన విని మనసులో శ్రద్ధాభక్తులు ఉత్పన్నమై ఈశ్వరుడి పైన మహనీయుల చరణాలలోనూ ప్రీతి ప్రాప్తించిన అలాంటి శ్రోతలు అరుదుగా ఉంటారు. ఎంతగా విన్నా అజ్ఞానపు పొరలు విడవకపోతే దాన్ని వినే అనుభవం అనాలా? దేనివల్ల మాలిన్యం కడుక్కుపోదో దాన్ని సబ్బు అని, దేనివల్ల అజ్ఞానం అస్తమించదో దాన్ని శ్రవణం అని ఎలా అనాలి? అసలే చోల్కరు మంచి శ్రద్ధా భక్తులు ఉన్నవాడు. దాసుగను కీర్తన విని అతనికి సాయిబాబాపై ప్రేమ ఉప్పొంగింది. అతని మనసులో ఓ దయామయ సాయినాథ, ఈ దీనుణ్ణి అనుగ్రహించు అనుకున్నాడు. చోల్కరు పాపం నిరుపేదవాడు, పరీక్ష వ్రాయడం కోసం వచ్చినవాడు, కుటుంబ భారం మోయిలోని అసమర్థుడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉదర నిర్వహణ సాధన లభింపజేయమని అతను బాబా మీద భారం వేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। కాముకులు తాము మనసులో అనుకున్న పని అయితే కడుపు నిండా భోజనం పెట్టి బ్రాహ్మణులను తృప్తిపరుస్తాము అని మొక్కుకుంటారు. శ్రీమంతులు మొక్కులు ఎలా ఉంటాయంటే, మనోకామన నెరవేరితే 1000 మందికి భోజనం పెడతాము లేదా 100 గోవులను దానం చేస్తాము అని. కానీ మరో చోల్కరు అసలే నిరుపేద అయినా అతని మనసుకు మొక్కుకోవాలని అనిపించింది. శ్రీ సాయి చరణాలు గుర్తుకు రాగా దైన్యత అలుముకున్న ముఖంతో, బాబా, నాది నిరుపేద కుటుంబం, ఎంతో శ్రమపడి పరీక్ష రాయడానికి వచ్చాను, ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాను, శాశ్వతంగా జీతం లభించాలంటే పరీక్షలో ఉత్తీర్ణ అవ్వాలి, లేకపోతే తాత్కాలిక ఉద్యోగము నోటి ముందు కూడు రెండూ పోతాయి. తమ కృపతో పరీక్షలో ఉత్తీర్ణునైతే మీ పాదాల వద్దకు హాజరవుతాను, మీ పేరు మీద కలకండ పంచుతాను, ఇదే నా దృఢ నిశ్చయం. ఆ రకంగా చోల్కర్ మొక్కుకున్నాడు. అతను కోరుకున్న విధంగా అవటంతో ఆనందించాడు. అయితే మొక్కు తీర్చుకోవటానికి ఆలస్యం అవుతుందని అతను చక్కెర తినటం మానేశాడు.
షిరిడీకి వెళ్లే ముందు దారి ఖర్చులకు డబ్బు కావాలి, ఖాళీ చేతులతో వెళ్ళలేడు. అందుకని ఈ రోజు రేపు అంటూ అలా రోజులు గడిచిపోతున్నాయి. చోల్కర్ అలా రోజులు గడిపేశాడు. సహ్యాద్రిలోని అతిపెద్ద కొండ నాన్గే ఘాట్లని దాటొచ్చునేమో కానీ సంసారి ఇంటి గడపను దాటడం చాలా కష్టం. షిరిడీ మొక్కు తీర్చుకోకుండా చక్కెర పదార్థాలు తినటానికి వీల్లేదు కనుక చోల్కరు టీ కూడా చక్కెర లేకుండానే తాగుతున్నాడు. అలాగే కొన్ని రోజులు గడిచాక కాలం కలిసొచ్చి అతని షిరిడీ వెళ్ళాడు. మొక్కిన మొక్కులు తీర్చుకున్న అతనికి మనసుకి ఆనందం కలిగింది. సాయిబాబా దర్శనం అవగానే చోల్కరు ఆయన పాదాలకు నమస్కరించి తర్వాత సాష్టాంగం చేసి సంతుష్టుడయ్యాడు. పరిశుద్ధ చిత్తంతో చోల్కరు అక్కడ కలకండ పంచాడు. బాబాకి కొబ్బరికాయ సమర్పించాడు. ఈరోజు నా మనోరథాలన్నీ సిద్ధించాయి అని మనసులో అనుకున్నాడు. సాయిబాబా దర్శనంతో అతనికి ఆనందం కలిగింది. బాబాతో జరిగిన సంభాషణతో అతనికి సుఖం కలిగింది. చోల్కరు బాపు సాహెబ్ జోగుకి అతిథిగా ఉన్నాడు. జోగు వద్ద నుంచే మసీదుకి రాకపోకలు జరుగుతున్నాయి. జోగు లేవగానే అతను కూడా బయలుదేరుతాడు. అప్పుడు చాలా జోగుతో ఇతనితో బాగా చక్కెర వేసిన టీ తాగించు. ఈ మాటలు చెవులు పడగానే చోల్కర్ మనసుకి ఆశ్చర్యం అనిపించింది. కనురెప్పల మాట నుంచి ఆనందాశ్రువులు ఉబికి అతను బాబా చరణాలపై తల వంచాడు. జోగుకు కూడా ఆశ్చర్యం అనిపించింది. అయితే చోల్కర్కి రెట్టింపు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే బాబా మాటలకి అర్థం అతనికి దానంతటా అదే తెలిసిపోయింది. ఆయన మనసులో భావన కూడా అతనికి అర్థమైంది. బాబాకు అసలు టీ అంటే తెలీదు, మరప్పుడు దాన్ని ఎందుకు గుర్తుకు తేవాలి? చోల్కరు అచంచల విశ్వాసం కలగటానికి, అతని భక్తి దృఢం కావటానికి బాబా ఈ మాటలు పలికారు. ఇంతలో బాబా పూర్తిగా సూచించారు. చోల్కరా, మొక్కుకున్న విధంగా ఇచ్చిన కలకండ నాకు అందింది. కలకండను వదలాలన్న నీ నియమము పూర్తయింది. మొక్కుకున్నప్పటి నీ మనసులోని విషయం అలాగే మొక్కు తీర్చుకోవడానికి ఆలస్యం అవటం వల్ల చక్కెర తినటం మానేసి నీవు చేసుకున్న ప్రాయచిత్తం నీవు గుప్తంగా ఉంచినప్పటికీ అదంతా నాకు బాగా తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా ఉండండి, నా ముందు భక్తిభావంతో నిలబడి నమస్కరించి విన్నపం చేస్తే మీ భావాన్ని అనుసరించి నేను మీ వెనకనే అహోరాత్రులు నిలబడి ఉంటాను. నా దేహం ఇక్కడే ఉండి మీరు 7 సముద్రాల అవతల ఉన్నా మీరేం చేసినా అది నాకు వెంటనే తెలుస్తుంది. ప్రపంచంలో మీరెక్కడికైనా వెళ్ళండి, నేను మాత్రం మీ వెంటే ఉంటాను. మీ హృదయాలలోనే నా నివాసము. నేను మీ అంతర్యామని. మీ హృదయాలలో నివసించే నాకు మీరు సదా నమస్కరించండి. సమస్త భూతల హృదయాల్లోనూ నేనే ఉన్నాను కనుక మీ ఇంట బయట దారిలో మీరు కలిసే ప్రతి వారిలో నేనే ఉన్నాను. వారిలో నేను నివసిస్తున్నాను. చిన్న చిన్న క్రిములు, చీమలు, జలాచరాలు, భూమి మీద తిరిగే ప్రాణి మాతృలు, కుక్కలు లేదా పందులు, వీటన్నింటా నేనే సదా సర్వదా నిజంగా నిండి ఉన్నాను. నన్ను అనంగా భావించవద్దు. మన మధ్య అసలు ఏమాత్రం తేడా లేదు అని నన్ను తెలుసుకున్న వారి అదృష్టం గొప్పది. ఈ సంగతి చూడ్డానికి చిన్నదిగా ఉంటుంది, కానీ ఉత్తమ గుణ సంపన్నమైనది. చోల్కర్ మీద బాబాకి ఎంతో ప్రేమ. అతనికి ఆయన భక్తి అనే నిధిని ప్రసాదించారు. అతని మనసులో ఉన్న వాటన్నిటికీ బాబా ఈ ప్రకారంగా అనుభవించి చూపారు. మహాత్ముల చాతుర్యం ఎంతో గొప్పది. బాబా మాటలు ఎంతో విలువైనవి. అవి భక్తుల హృదయాంతరాలోకి ఎంతో లోతుగా దూసుకుపోతాయి. అవి భక్తి అనే మడిని తడుపుతాయి. భక్తి అనే నౌకకి తెరచాపగా ఈ మార్గం చూపిస్తాయి. చాతక పక్షుల దాహము తీర్చడానికి మేఘాలు దయతో వర్షపు దారల్ని కురిపిస్తాయి. అయితే ఆ పరిణామంలో అవి పూర్తిగా ఆవనిని చల్లబరుస్తాయి. ఇక్కడ అదే విధంగా జరిగింది. చోల్కరు పాపం ఎవరో ఎక్కడివాడో దాసగుని కీర్తన నిమిత్తమైంది. అతని మొక్కుకోవాలని మనసుకు పుట్టింది. బాబా కూడా ప్రసన్నులైనారు. అందువల్లే ఈ చమత్కారం జరిగింది. మహాత్ముల అంతరంగము తెలిసింది. బాబా తమ ఉపదేశానికి అలాంటి సందర్భాలను కల్పిస్తారు. చోల్కరు కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులందరి హితము సాధించడానికి బాబా చేసే చాతుర్యము అనూహ్యం.
మనము వాటిని ఆశ్చర్యముతో అలా చూస్తూ ఉండిపోవాలి. ఇలాంటి బాబా లీలలు మరోటి వర్ణించి ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తాను. ఒకరు బాబాని ఏమని ప్రశ్నించారో దానికి బాబా ఏమని సమాధానం చెప్పారో వినండి. ఓసారి బాబా మసీదులో తన ఆసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఆయన ఎదుట కూర్చుని ఉన్న ఒక భక్తుడు ఓ బల్లి చిక్ చిక్ మని అరవటం విన్నాడు. బల్లి ఒంటి మీద పడటము, బల్లి అరుపు ఇవి ఆ తరువాత సంభవించబోయే దాన్ని సూచిస్తాయి. కనుక కుతూహలముతో అతను సహజంగా ఇలా ప్రశ్నించాడు, బాబా, ఈ పక్కనున్న గోడ మీద బల్లి ఎందుకు అలా అరుస్తోంది? దాని మనసులో ఏముంది? అది అశుభకార్య కాదు కదా? అందుకు బాబా ఇలా అన్నారు, ఔరంగాబాదు నుంచి ఆమె సోదరి ఆమెని కలిసేందుకు ఇక్కడికి వస్తుందని ఆమెకి ఆనందం కలిగింది. అసలు బల్లి అనేది ఎంత ప్రాణి? దానికి అమ్మా నాన్నలేమిటి, అన్నా చెల్లెలేమిటి? దానికి సంసారములోని వ్యవహారాలతో ఏం సంబంధం ఉంటుంది? బాబా ఏదో తమాషగా అలా చెప్పి ఉంటారని అనుకుని ఆ భక్తుడు ఒక క్షణం అలా ఉట్టిగా కూర్చున్నాడు. ఇంతలో ఔరంగాబాద్ నుంచి ఒక వ్యక్తి బాబా దర్శనము చేసుకోవడానికి గుర్రం మీద వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతను ఇంకా ముందుకి పోవలసి ఉంది, కానీ మేత లేకుండా గుర్రము ముందుకు నడవదని కొద్దిగా మేతను కొందామని అతని వీధిలోకి బయలుదేరాడు. ఈ కొత్త ప్రయాణికుడి వైపు బాబాను ప్రశ్నించే భక్తుడు ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇంతలో ఆ ప్రయాణికుడు తన భుజానికి తగిలించుకున్న సంచిని చెత్త దులిపేందుకు విదిలించాడు. భూమి మీద తిరిగేసి విదిలించగానే అందులో నుంచి ఒక బల్లి బయటకొచ్చి భయంగా అందరి ఎదుట చరాచరా పాకింది. ప్రశ్నించిన వ్యక్తితో బాబా ఇలా అన్నారు, ఇప్పుడు దాన్ని చూడు, ఆ బల్లి సోదరి ఇదే. దీని చమత్కారం చూడు. అది అక్కడి నుంచి బయలుదేరి తన అక్క కూసిన శబ్దాన్ని పట్టుకొని వయ్యారొలకబోస్తూ అక్కడికి వెళ్ళింది. ఈ అక్కా చెల్లెళ్ళు ఆ అనుపమాన అనుబంధాన్ని కార్కారణము పట్టుకొని వయ్యారొలకు పోస్తూ అక్కడికి వెళ్ళింది. ఈ అనుపమాన అనుబంధాన్ని కార్కారణము అవి కలిసి చాలా రోజులు అవటమే. గాఢంగా ఆలింగనము చేసుకుని అవి పరస్పరము ఒకటినొకటి చుంబించుకున్నాయి. నిజంగా ఈ రెండిటి ఆ గాఢ ప్రేమ అలౌకికమైనది. అవి రెండూ కలిసి గిరగిరా తిరిగాయి. ఆనందముతో ఒకదాని చుట్టూ ఒకటి తిరగటం మొదలెట్టాయి. గుండ్రంగా, అడ్డంగా, తలకిందులుగా ఇష్టమొచ్చినట్లు గిరికీలు కొట్టాయి. ఔరంగాబాద్ ఎక్కడా, షిరిడీ గ్రామం ఎక్కడా? ఎంత చిత్రము! ఆ గుర్రపు స్వారీ హఠాత్తుగా రావటం ఏమిటి? దాంతోపాటు బల్లి రావటం ఏమిటి? బల్లి ఉండేది ఔరంగాబాదే కావచ్చు, దానా సంచిలో దూరి ఉండొచ్చు. అయితే అది ప్రశ్నోత్తరాల సమయానికే సరిగ్గా ఎలా వచ్చింది? బల్లి ఏమని పలికిందో ఆ విషయము బాబాని ప్రశ్నించాలని భక్తుడికి స్ఫూర్తి ఎందుకు కలగాలి? దాని అంతరార్థాన్ని బాబా తెలియచెప్పి అనుభవము కూడా వెంటనే ఎందుకు ఇవ్వాలి? అలా ఆ అసమానమైన యోగము కలిసొచ్చింది. బాబాకి పరిహాసాలంటూ ఎంతో ఇష్టం. సత్పురుషులు అనుపమ ఉపాయాన్ని ఆలోచించి భక్తులు మరింతగా శ్రేయస్సును కలిగిస్తారు. చూడండి, అతను జిజ్ఞాసువు కాకపోతే బల్లి అరుపుకు అర్థం ఎవరికైనా తెలిసేదా? సాయిబాబా గొప్పతనం మాత్రం ఎలా తెలిసేది? అనేక సార్లు బల్లులు అరుస్తుంటాయి, అది అందరికీ తెలుసు. అయితే ఆ శబ్దాన్ని అర్థము, బల్లికి సంబంధించిన సమాచారము ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారా? సారాంశము మొదటే నిర్ణయించబడ్డ ఈ జగత్తు ఆట గురించిన పథకము గుప్తంగా ఎవరికీ అర్థం కాకుండా ఉంటుంది. దీని గురించి ఎవరికి కూడా అసలు తర్కించడానికి కుదరదు. కనుక అది జరిగిన తర్వాత ఆశ్చర్యం అనిపిస్తుంది. పైగా ఆ బల్లె అరుస్తుందంటే ఏదో అనర్థము జరగబోవటాన్ని సూచిస్తుందని. ఆ సమయంలో నోటితో కృష్ణ కృష్ణ అని అంటే ఆవబోయే అనర్థం ఆగిపోతుందని అంటారు జనులు. శబ్దానికి అర్థం ఏదైనా కానీ ఇది ఆశ్చర్యకరమైన పని కదా. తమ భక్తులు తమ పాదాల్లో దృఢంగా ఉంచడానికి కూడా బాబా ఉత్తమ యుక్తి చేస్తారు. ఈ అధ్యాయాన్ని అందరితో చదివినా లేక నియమంగా దాన్ని పారాయణము చేసినా వారి కష్టాలను గురు మహారాజ్ దూరం చేస్తారు. ఈ విషయము మనసులో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన పాదాల్లో నిస్సంగా తలను ఆనించి వారికి సాయియే పాత్ర, అభయదాత, కర్త, హర్త అవుతారు. ఇక్కడ నేను చెప్పిన దానిలో పొరపాటు ఉందని మాత్రం అనుకోకండి. సాయినాథులు అలాగే ఉంటారు. నా స్వంత అనుభవానికి సంబంధించిన రహస్యాన్ని నేను భక్తుల శ్రేయస్సు కోసము చెప్తున్నాను. ఈ జగత్తులో పూర్తిగా నేనొక్కడనే ఉన్నాను. నేను తప్ప రెండో వారు ఎవరు లేరు.
కేవలం ఈ లోకమే కాదు, ముల్లోకాల్లో కూడా పూర్తిగా నేనే ఉన్నాను అనే అద్వితీయ స్ఫురణ ఎక్కడ ఉంటుందో అక్కడ భయం అనే మాట మిగిలి ఉండదు. వారికి అభిమానరహితంగా, అహంకారరహితంగా సమస్తము చైతన్యమే నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. ఏమాడు పొందు సాయికి శరణు వచ్చాడు. ఒక క్షణం కూడా ఆయన చరణాలను అతను వదలడు. ఎందుకంటే ఈ సంసార సాగరాన్ని దాటేందుకు అవి ఒక సాధన అవుతున్నాయి. ఇప్పుడు నా మధుర నిరూపణ వినండి. రాబోయే అధ్యాయంలో గురువర్యులు శ్రీ సాయి ఒక అందమైన సంఘటన సృష్టిస్తారు. లోకలు బ్రహ్మజ్ఞానం ఒక చిటికలో సంపాదించాలని కోరిక ఉంటుంది. ఎవరో ఒక లోబి సాయిబాబాని బ్రహ్మజ్ఞానం అడిగితే సాయి మహారాజు దాన్ని అతని జేబులో నుంచే తీసిస్తారు. ఈ కథను విన్నప్పుడు శ్రోతలకు బాబా చేతులు ఎంత ఆశ్చర్యకరమైనవో తెలుస్తుంది. పూర్తిగా లోభాన్ని వదలకపోతే బ్రహ్మం ఎప్పటికీ లభించదు. బ్రహ్మం ప్రాప్తించడానికి పాత్రత ఎవరికీ ఉండదని ఎవరూ అడగరు. సాయి మహారాజ్ అది ఎవరికి ఎలా ప్రాప్తిస్తుందో పూర్తిగా వివరిస్తాను. నేను శ్రోతల ముందు చేతులు జోడించి విన్నపం చేస్తున్నాను. సాయి యొక్క ప్రేమ కేళనము అత్యంత ఉత్సాహంతో వినండి. దానివల్ల మీ చిత్తము ప్రసన్నమై విషయాన్ని గ్రహించే శక్తిని, తృప్తి కలిగి సంతృష్టులు గొప్పతనం తెలుస్తుంది. కనుక శ్రోతలు దీనిపై శ్రద్ధ పెట్టండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 15వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. 11వ అధ్యాయంలాగే ఈ అధ్యాయాన్ని కూడా ఆదరపూర్వకంగా చదవడం లేదా నియమంగా పారాయణ చేస్తే సంకటాలు నివారించబడతాయి. కనుక అందులోనూ ఎంతో చిన్నది, తేలికగా అర్థమయ్యేది అవటం వల్ల ఈ రోజుల్లో ఈ అధ్యాయాన్ని భక్తులు మాత్రమే కాక చిన్నపిల్లలు కూడా పఠిస్తున్నారు. ఈ అధ్యాయాన్ని ఆదరంతో చదివినా లేక నియమంగా దీన్ని పారాయణ చేసినా వారి కష్టాలను గురు మహారాజు దూరం చేస్తారు. ఈ విషయం మనసులో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన పాదాల్లో నిస్సంశయంగా తలను ఆనించిన వారికి సాయే త్రాత, పాత, అభయదాత, కర్త, హర్త అన్నీ ఆయన ఒకరే. ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతి పైన చెప్పిన విధంగా నాకు కూడా మంచి అనుభవం కలిగింది. ఈ అధ్యాయంలోని చోల్కర్ అభ్యాసం భక్తులకు అనన్య భక్తి ఉన్నప్పుడు పరమేశ్వరుని లేదా సద్గురుని అంతఃకరణ ఎలా ద్రవిస్తుంది, ఆ భక్తులని స్వంత పిల్లల అక్కున చేర్చుకుని వారి ముద్దుని ఎలా తీరుస్తారు అన్నదానికి సాక్షాత్తు ఉదాహరణగా ఉంది. దీన్ని వర్ణించేటప్పుడు హేమాత్పంతు పిల్లిని, దాని పిల్లలను అనుపమానంగా అందంగా పోల్చారు. పిల్లలకి పాలిచ్చి అప్పుడే బయటకొచ్చిన పిల్లి మళ్ళీ అంతలోనే తిరిగి లోపలికి వచ్చినప్పుడు దాని పిల్లలు మళ్ళీ మళ్ళీ ప్రేమతో త్రాహేందుకు దాని దగ్గరికి పోతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్రుమన్నప్పుడు కొద్దిసేపు ఆ పిల్లలు భయంతో ఓ పక్కన కూర్చుంటాయి. అమ్మ విశ్రాంతిగా కూర్చున్నప్పుడు దాని చుట్టూ గిరికీలు కొట్టి దాని స్తన్యాన్ని త్రాగడం మొదలు పెడతాయి. ఈ ప్రకారంగా ప్రేమతో నిండి ఆ పిల్లల స్తన్యాన్ని చీకి గటగడా పాలు తాగుతుంటే తల్లికి పాలు చేపుకు వస్తాయి. అది మునుపటి గుర్రును మర్చిపోయి భూమి మీద ప్రేమగా పడుకుంటుంది. వాత్సల్యం ఉదయించగానే తల్లి విసుగు కరిగిపోయి తన పిల్లలను 4 పాదాలతో గట్టిగా పట్టుకుని వాటిని పైన నాకుతుంది. నిజంగా ఈ వేడుక అలౌకికమైనది. పిల్లలు తీవ్రంగా గోళ్లతో గీకడం వల్ల తల్లి వాత్సల్యం అధికమై స్తన్యాల నుండి పుష్కలంగా పాలు ప్రవహిస్తాయి. పిల్లల ప్రేమ తల్లికి పాలను ఎలా ఉత్పన్నం చేశాయో అలాగే సాయి చరణాలపై మీకుండే ఆసక్తి సాయిబాబా హృదయంలో దయ అనే వరదలను ఉత్పన్నం చేస్తుంది. ఈ అభ్యాసంతో తరువాత దాసహను కీర్తన చేసేటప్పుడు వేసుకునే వేషం గురించిన వినోదభరితమైన కథ ఉంది. బాబా వా పెళ్లి కొడుకులా అలంకరించుకున్నావే అని పరిహసించి పొడుగు కోటుని, ఉత్తరీయాన్ని, తలపాహాన్ని తీసేయించి అతనికి అత్యంత పరిశుద్ధమైన నారదీయ కీర్తన పద్ధతిని నేర్పించారు. పూలదండ వేసుకోవటం, సాంప్రదాయక పైవేషం వేసుకోవడానికి బదులు అంతఃకరణలో ఉండే నిజమైన భక్తి యొక్క గొప్పతనాన్ని తెలిపారు. ఈ పీఠం మూల నారదుని
మూల నారదుని నుంచి వచ్చింది. అక్కడ నుండే ఆ తరువాత హరిదాసులు పరంపర మొదలైంది. వారికి పైకి కనిపించే ఉపాధి శోభ అవసరం లేదు. అంతఃకరణ శుద్ధి ఒక్కటే వారి ధ్యేయం. శరీరంలోని అధోభాగాన్ని వస్త్రంతో ఆచ్ఛాదించుకుని చిరతలు వీణ వాయిస్తూ నోటితో హరినామాన్ని గట్టిగా ఉచ్చరించే నారద మహాముని రూపం అందరికీ తెలుసు. తరువాత చోల్కర్తో మొక్కుకునేటప్పుడు నీ చిత్తం మొక్కు తీర్చుకోవడం ఆలస్యం అవటం వల్ల చక్కెర తినడం మానేసి నీవు చేసుకున్న ప్రాయశ్చిత్తం నీవు గుప్తంగా ఉంచినప్పటికీ అదంతా నాకు బాగా తెలిసింది. అలా చెప్పి బాబా అతనికి మాత్రమే గాక తమ భక్తులందరికీ ధైర్యం చెప్పారు. మీరెవరైనా ఎక్కడైనా ఉండండి, నా ముందు భక్తిభావంతో నమస్కరించి విన్నపం చేస్తే నేను మీ వెనుక మీ భావాన్ని అనుసరించి ఆహోరాత్రులు నిలబడి ఉంటాను. నా దేహం ఒకవేళ ఇక్కడే ఉండి మీరు సప్త సముద్రాల అవతల ఉండి మీరు ఏం చేసినప్పటికీ అది వెంటనే నాకు తెలుస్తుంది. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను మాత్రం మీ వెంటే ఉంటాను. మీ హృదయాల్లోనే ఉంది నా నివాసం. నేను మీ అంతర్యామిని. బాబా తరువాత ఉపదేశిస్తూ నేను మీ అంతర్యామిని, మీ హృదయాల్లో కూర్చున్న నాకు మీరు సదా నమస్కరించండి. సమస్త భూత మాత్రల హృదయాల్లో నేనే ఉన్నాను కనుక ఇంట బయట దారుల్లో మిమ్మల్ని కలిసే వారిలో నేనే వ్యవహరిస్తూ వారిలో నేనే నివసిస్తున్నాను. చిన్న క్రిములు, చీమలు, జలచరాలు, కేచరాలు, ప్రాణిమాతృలు, కుక్కలు, పందులు వీటన్నింటిలో నేనే సదా సర్వదా నిజంగా నిండి ఉన్నాను. నన్ను వేరుగా అనుకోవద్దు. మన మధ్య భేదం లేదు. అలా నన్ను తెలుసుకున్న వారి అదృష్టం గొప్పది. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి రాబోయే అక్కా చెల్లెలైన బల్లులు అనుబంధాన్ని బాబా చేసినట్లు అనిపిస్తుంది. ఈ బల్లితో ఏకాత్మక లేకపోతే బాబా అవి ఆనందంతో పరస్పరం పెనవేసుకుని ఆనందంలో గిరికీలు కొట్టడం, అడ్డంగా నిలువుగా తలకిందలుగా ఇష్టం వచ్చినట్లు గిరగిరా తిరగడానికి కారణం తెలిసేదా? అలాగే జగత్తు యొక్క ఈ ఆట సూత్రాన్ని గుప్తంగా ఎవరికీ తెలియకుండా నడిపించేది స్వయంగా బాబా కాకపోతే బల్లి అరుపుని గురించి ఎవరో ప్రశ్నించడం, ఔరంగాబాదు నుండి గుర్రం మీద వచ్చే అతని సంచి నుంచి రెండో బల్లి బయటకు రావడం, ఈ గోష్ఠి సంభవింపచేయగల శక్తి ఉండేదా? ఈ అధ్యాయం వారి సంకటాలను గురురాజు నివారిస్తారని ఫలశ్రుతి చెప్పబడింది. అయినా ఇక్కడ చెప్పబడ్డ తత్వం యొక్క భావార్థం బాగా తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టే వారి వినయంలో ఎలాంటి భయము మిగిలి ఉండదు. ఈ జగత్తులో సంపూర్ణంగా నేనొక్కడే ఉన్నాను. నేను తప్ప వేరెవరూ లేరు. కేవలం ఈ లోకంలోనే కాదు, ముల్లోకాల్లో కూడా నేనే ఉన్నాను. అలా అద్వితీయ స్ఫురణ ఎక్కడ ఉంటుందో అక్కడ భీతి అన్నమాటే ఉండదు. వారికి అభిమానము అహంకారము లేకుండా సర్వము చైతన్యంతో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. ఏమైనా కానీ ఉపదేశంలో బాబా తత్పరులై ఉండడం వల్ల ఆయన అలాంటి అవసరాన్ని తెప్పించి చోల్కర్ దాసహను లేదా బల్లిని నిమిత్తంగా చేసుకుని అందరికీ ఉపదేశమిచ్చారు. చాతక పక్షుల దాహాన్ని తీర్చడానికి మేఘం దయతో వర్షాన్ని కురిపిస్తుంది, కానీ ఆ పరిణామంలో భూమినంతా చల్లబరుస్తుంది. ఈయన పద్ధతి అలాగే ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. 16వ అధ్యాయం బ్రహ్మజ్ఞాన కథనం. జగత్తుకి కారణము మూలకారకుడైన బ్రహ్మప్రాప్తి గురించిన నిరూపణ 1వ భాగం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజ్కి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శాంతి అనే సింహాసనం మీద కూర్చునే స్వానంద రూప
సామ్రాజ్యాధిపతి రాజాదిరాజు చక్రవర్తి మనకున్న ఒకే ఒక ఆధారమైన గురు మహారాజ్కి నమస్కారం చేస్తున్నాను. ఆయనకు ఇరువైపులా అభేద భక్తి, సహజ చిత్తి చమరాలు వీస్తున్నాయి. స్వానుభూతి, ప్రతీతి వెంటనే కలిగి నిశ్చితానుభవం అత్యంత ఆధారంతో వీవనాలు వీస్తున్నాయి. స్వాతాత్మస్థితి ఛత్రాన్ని పట్టుకుంది. శాంతి జ్ఞానాలనేవి వేత్రాలను పట్టుకున్నాయి. మాయామోహాలనే షడ్రిపృతులు అక్కడే క్షణం పాటు కూడా ఉండలేవు. ఈ సభ గొప్పతనాన్ని గురించి ఏం వర్ణించాలి? 4 వేదాలు, 6 దర్శనాలు, 18 పురాణాలు, శృతి స్తోత్రాలు చదువుతున్నాయి. శుద్ధ జ్ఞాన ప్రకాశం తలతలా మెరుస్తుంది. స్వానానందం ఎంతగానో నిండి వ్యాపించింది. విరక్తి, భక్తి, శుద్ధ జ్ఞానము, మనమును నిధి ధ్యాసన, నిజాను సంధానము, సంస్కారము అనే అష్టప్రధానులు ఆయన సేవలో నిమగ్నమై ఉన్నాయి. శాంతి, దాంతి అనే దివ్యామణులు ఆయన మెడను అలంకరించాయి. వేదాంత సాగరంలో ప్రవహించే అమృతం లాంటివి ఆయన మధురోక్తులు. తీక్షణమైన పదునుతో తలతలా మెరిసే జ్ఞానమనే కత్తితో కొట్టేందుకు ఎత్తిన ఆయన చేతిని చూచి సంసారమనే వృక్షం గజగజ వణుకుతుంది. ఓ నిరంజన, అవ్యయ, గుణాతీత యోగిరాజా, మీకు జయాకారాలు. దీనజనులకు ఉద్ధరించటానికి, ఇతరులకు ఉపకారం చేయటానికి మీరు ఈ దేహాన్ని ధరించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. దాసగణ మహారాజు తన భక్తి సారామృతం 52వ అధ్యాయంలో సాయిబాబాని అలా సార్వభౌమరాజుగా అందంగా వర్ణించాడు. ధైర్యమే ఆయన తండ్రి, క్షమయే ఆయనకి తల్లి, శాంతియే ఆయన భార్య, దయ సోదరిగా శోభిస్తుంది, సువిచారం అనే ఆయన సోదరుడు, అవనియే ఆయనకు సయ్య. స్వానంద సామ్రాజ్యాన్ని అనుభవిస్తూ ఆ యోగి దైవం అయ్యాడు. నిర్ధారణగా ఆ యోగీశ్వరుడు అలాంటి సార్వభౌమ రాజు లాంటి వాడే. ఈ రాజు భయానికి దంభం దూరంగా పారిపోతుంది. గడిచిన అధ్యాయంలో శ్రీ సాయిబాబా ఒక భక్తుని కోరిక నెరవేర్చి అతను పెట్టుకున్న నియమాన్ని పూర్తి చేయించి అతని మనసులో ఉన్న దాన్ని ఎలా తెలుసుకున్నారో ఆ వర్ణన అయింది. సద్గురువు యొక్క ఇచ్చలన్నీ నెరవేరాక ఇక శిష్యులు నెరవేర్చగల కోరికలు ఆయనకి ఏముంటాయి? సేవ చేయాలన్న శిష్యుల ఇచ్చని నెరవేర్చి వారిని నిరీక్షులుగా చేస్తారు. భక్తితో కేవలం పూలు లేదా ఆకులు ఆయనకు అర్పించిన వాటిని అత్యంత ప్రేమతో స్వీకరిస్తారు. అయితే వాటిని గర్వంతో లేదా మదంతో ఇస్తే వాటిని వెంటనే తిరస్కరిస్తారు. సత్య జ్ఞాన ఆనందాలకి ఆయన సాగరం అవటం వల్ల ఆయనకి ఆడంబరమైన ఉపాచారాలతో పని లేదు. కానీ వాటినే శ్రద్ధతోనూ నిష్కపటంతోగాను అర్పిస్తే వాటిని ఆయన అత్యంత ఆనందంతో స్వీకరిస్తారు. స్వయంగా ఏమీ తెలియనట్లుంటారు. అజ్ఞానాన్ని తీసుకొని జ్ఞానాన్ని ఇస్తారు. శాస్త్రాల్లో నిశ్చయంగా చెప్పబడిన పరిమితులను ఉల్లంఘించకుండా శిష్యులకు హితాన్ని బోధిస్తారు. ఆయన్ని ప్రేమతో సేవించిన వారికి బ్రహ్మతో అంటే పరమేశ్వరుడితో ఐక్యతను ప్రాప్తింపచేస్తారు. ఇతర సమస్త సాధనలను వదిలేయాలి. గురుసేవలోనే లీనమవ్వాలి. ఆ సేవలో ఏమాత్రం అల్పత్వం వచ్చినా లేదా అందులో తమ తెలివితేటలను ప్రదర్శించిన సాధకుడు సంకటాల్లో పడిపోతాడు. గురు పాదాల్లో విశ్వాసం కావాలి. స్వయంగా శిష్యుడు ఏం చేయగలడు? సద్గురువే అతనికి ఆ పని సులభతరం చేస్తారు. శిష్యులకి తమ సంకటాల గురించి తెలియదు. గురువు వారికి తెలియకుండానే దానికి ఉపాయం చేస్తారు. గురువు కన్నా మరో గొప్ప ఉదార దాత త్రిభువనాల్లో మరొకెవరూ ఉండరు.
శరణాగతులకు శ్రేష్ఠ ఆశ్రయదాత అయిన ఆ సద్గురువుకి శరణు వెళ్దాం. సద్గురువుని చింతామణి కోరిన వస్తువునిచ్చే ఒక స్వర్గీయ రత్నంతో పోలుద్దామంటే చింతామణి కేవలం కోరుకున్నది మాత్రమే ఇస్తుంది. కానీ గురువు అచింత్య, ఏది మనసులోకి ఆలోచనగా కూడా రాదో అలాంటి వస్తువునిచ్చి భక్తులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తారు. ఆయన్ని కల్పతరువుతో పోలుద్దామంటే అది భక్తుల మనసులో కోరుకున్నది మాత్రమే ఇస్తుంది. కానీ గురురాజు నిర్వికల్ప, ఎక్కడ ఏ కల్పన లేదా ఆలోచన లేనటువంటి స్థితిని ఇస్తారు. కామదేవు కోరింది మాత్రమే ఇస్తుంది. కానీ గురురూప ధేనువు గొప్పతనం దానికంటే గొప్పది. గురురూప ధేనువు తప్ప అతింత్య దానమనే పదవిని ఎవరికి ఆపాదించగలము? ఇప్పుడు శ్రోతలకు విన్నపం. గత అధ్యాయంలో చివర నేను బ్రహ్మర్ధికి బ్రహ్మజ్ఞానం ఎలా ప్రాప్తించిందో చెప్తానని అన్నాను. ఆ కథ పట్ల శ్రద్ధ చూపండి. వచ్చిన బ్రహ్మజ్ఞాని భోక్తని బాబా ఎలా తృప్తిపరుస్తారో, తమ భక్తులకు ఎలా ఉపదేశం ఇస్తారో దాని పరమార్థ సాధన కోసం వినండి. మహాత్ములు ఎప్పుడూ నిరీచ్ఛులుగా ఉంటారు. వారి ఇచ్ఛలు సంపూర్ణంగా నెరవేరి ఉంటాయి. అయితే భక్తులకు ఎన్నో కోరికలు ఉంటాయి. వారి ఇచ్ఛలు ఎప్పుడూ అపూర్ణంగానే ఉంటాయి. కొందరు పుత్ర సంతానాన్ని కోరుతారు, కొందరు రాజ్య సంపత్తిని కోరుతారు, కొందరు భావభక్తిని కోరుతారు. అయితే ఎవరో ఒకరే సంసారం నుంచి ముక్తిని కోరుతారు. అలాగే ఒక భావార్థి డబ్బు సంపాదించడంలో తత్పరుడైన భక్తుడు బాబాకున్న గొప్ప కీర్తిని విని ఆయన దర్శనం కోసం ఉవ్విళ్ళూరాడు. ఇంత గొప్ప సంపద సంతతి ఉన్నాయి. నౌకర్లు చాకర్లు కూడా పుష్కలంగానే ఉన్నారు. అతని మనసులో ఉదారమూర్తి బాబా దర్శనం చేసుకోవాలి. బాబా గొప్ప బ్రహ్మజ్ఞాని, సాధు సత్పురుషులకు మకుటమణి. ఆయన చేతలు గొప్పవి. ఆయన చరణాల్లో మస్తకం పెట్టాలి. నాకు తక్కువంటూ ఏమీ లేదు కనుక నేను బ్రహ్మ జ్ఞానాన్ని అడగాలి. ఇది సహజంగా తేలిగ్గా లభిస్తే నేను ధన్యుణ్ణి అవుతాను. దానిపై అతని మిత్రులు ఇలా అన్నారు: బ్రహ్మను తెలుసుకోవటమంట సులభం కాదు. అది నీలాంటి లోబులకి ప్రకటమవటం కష్టము. ధనము, భార్య, పిల్లలు తప్ప నీకు సుఖమనేది ఏమిటో తెలియదు. బ్రహ్మ అనేది కేవలం స్వప్నంగా అనిపించే వారికి అది శాంతిని ఎలా ఇస్తుంది? ఇంద్రియాలు బలహీనపడి జగత్తులో ఎవరు గౌరవించినప్పుడు ఊరికే ఖాళీగా కూర్చొని అప్పుడు బ్రహ్మజ్ఞానిని గురించి ఆలోచిస్తారు. కాలక్షేపం కోసం బ్రహ్మను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అలాగే నీకు బ్రహ్మను తెలుసుకోవాలనే కోరిక కలిగింది. నీ పిసినారి చేతుల నుంచి పైసా రాలకుండా నీ కోరిక తీర్చేవాళ్ళు నీకెవరూ కలవరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, అలాంటి కోరికను మనసులో పెట్టుకొని ఆ బ్రహ్మార్ది రాను పోను గుర్రబండి మాట్లాడుకొని షిరిడి బయలుదేరాడు. అక్కడికి చేరక అతను సాయి దర్శనం చేసుకున్నాడు. ఆయన పాదాలకి నమస్కరించాడు. ఇప్పుడు సాయి మాట్లాడే మధురోక్తులను శ్రోతలు వినండి. ఈ సాయి కథ అనే కల్పవృక్షానికి శ్రద్ధ అనే నీటిని పోస్తే అది దృఢంగా పట్టుకొని శ్రోతల ఆధారం పెరిగే కొద్దీ పుష్కలంగా ఫలిస్తుంది. అది సర్వాంగాలతో రసభావంతో నిండి ఉంది. సుగంధాలు వెదజల్లే పుష్పాలను వస్తుంది. మధుర ఫలాల భారంతో వంపులు తిరుగుతుంది. తినేవారి ఇచ్చ నెరవేరుతుంది. బ్రహ్మార్ది ఇలా అన్నాడు: బాబా, నాకు బ్రహ్మమును చూపండి. ఇది మనసులో పెట్టుకొని నేను మీ దగ్గరకు వచ్చాను. షిరిడిలో బాబా బ్రహ్మను
చాటుకున్న చూపిస్తారు అని లోకులు అంటారు. అందుకే ఇంత దూరం వచ్చాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलो, थक गए मेरी रसना. दास गणों कहे अब क्या बोलो,
थक गए मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू, अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथिया के रखा साथिया के रखा साथिया के रखा, तुम बिना कोई रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर अपने मस्जिद का झाड़ू गनो है, अपने मस्जिद का झाड़ू गनो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba Sai
सा